హాయ్ వైజాగ్ గుమ్మగుమ్మలు. ఇవాళ మీకు కొత్త రుచిని పరిచయం చేస్తున్నానండి. కోనం ఫిష్ ఫ్రై. అదేనండి, చేపల్లో చెప్పాలంటే మహారాజ్ అండి ఇది. ఒక 2 kg 3 kg ఉంటే మీకు వంజరం వస్తుంది. అదే 3 kg అబోవ్ వస్తే మీకు ముదిరిన చేప అయితే కోనం వస్తుంది. మా ఫ్రెండ్కి ఫిషింగ్ హార్బర్లో బోట్ ఉందండి. చేపలు వచ్చినప్పుడన్నా కాల్ చేస్తుంటాడు. ఒక 10 kg ఎంతో బరువు ఉంటుంది, మంచి ముద్దరు చేప. నాకు 2 kg కట్ చేసి ఇచ్చాడండి ఫిష్. ఈ కోనం చేపని మనం ఎలాగ వండుకున్నా కూడా మంచి రుచిగా ఉంటుందండి. వేపుడు చేసుకోవచ్చు, ఎగురు చేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఎలా చేసుకున్నా కూడా గొప్ప టేస్టీగా ఉంటుందండి ఇది. నేనైతే ఈ 2 kg చేపని నీట్గా చక్కగా ఫ్రై చేశానండి. ఫ్రై కూడా చాలా డిఫరెంట్ చేసాం ఫ్రై. మా ఛానల్లో మా వీడియో ఎప్పుడు కొత్తదనం చూపించాలని మేము కోరుకుంటాం. అలాగే మీ అభిమానం కూడా నాకు ఉండాలి. అభిమానం కూడా అలాగే చూపిస్తుంటారు. మా ఛానల్ ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా చేప నీట్గా శుభ్రంగా బాగా కడుక్కోవాలండి. సముద్ర చేప అవ్వండి, చెరువు చేప అవ్వండి, ఏ చేప అని చిన్న పసుపు వేసుకొని చక్కగా కడుక్కుంటే నీసు స్మెల్ పోతుంది. అయితే కోనం చేపను గొప్పతనం పెట్టిన దీనికి ముళ్ళు ఎప్పుడు ఉండదండి. సెంటర్ ఒకటే ఒక ముళ్ళు ఉంటుంది అంతే. ఎవరైనా తినచ్చు, సెంటర్ ముళ్ళు ఉంటుంది అంతే. చూసారు కదా, ఆ ఫిష్ కోనం చేప వండం గొప్పతనం ఎంత ఉందో ఆ చేప కటింగ్ కూడా అంత గొప్పతనం ఉందండి. మీకు చక్కగా సన్నంగా అలా నీట్గా సన్నంగా పొడుగు కోస్తే చేప వేపుడికి భలేగా ఉంటుందండి. అదే పులుసు కానీ ఎగిరి కదా కొంచెం చేప కొంచెం లావు కోయాలి. ఇది వేపుడికి కదా సన్నంగా కోయించాను చేప. ముందుగా చేపను కడుక్కున్నాం కదా, కారపొడి, కొంచెం పసుపు పౌడరు, కొంచెం సాల్టు, ఇంట్లో తెచ్చిన గరం మసాలా పౌడరు, అలాగే ఒక నిమ్మకాయ విత్తనాలు తీసి ఒక నిమ్మకాయ రసం బాగా పిండుకోవాలి. మొత్తం అంతా కలిసి మనం నీట్గా ఒక చిన్న మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి మనం ముద్దగా. ఇంకా వీలుంటే మీరు అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకొని అది కూడా వేసుకుంటే కొంచెం స్పైసీగా ఉంటుంది. లేకపోతే అర్థం నష్టం లేదండి. మేమైతే కొంచెం కారం ఎక్కువ తింటాం. కొందరు శనగపిండి వేసుకుంటారండి. శనగపిండి అంటే కొంచెం గ్యాస్ట్రిక్ కదా, కొంచెం మ్యాక్సిమం శనగపిండిని అవాయిడ్ చేసుకోవచ్చు. మేము శనగపిండి వేసుకోలేదు మేము. కొందరు కార్న్ఫ్లవర్ పౌడర్ వేసుకుంటారు, కొందరు బియ్య పిండి వేసుకుంటారు, రకరకాలు వేసుకోవచ్చు. మేమైతే ఏ పౌడర్ వేయలేదండి. చక్కగా చూసారు కదా, ఇట్లోనే కొన్ని నిమ్మకాయ విత్తనాలు తీసి చక్కగా నిమ్మకాయ పిండుకున్నాం. చక్కగా మనకు కావాల్సినంత అట్లు ముద్దలాగా నీట్గా అట్లు ముద్దలా చేసుకుంటాం. అలాగా ముద్దలాగా మనం చేసుకోవాలి. ఆయన వద్దని చెప్పాను, మా ఆవిడ అనుకోలేదు. ఆ కాడికి కార్న్ఫ్లవర్ 2 స్పూన్లు వేసింది. చిన్న కొత్తిమీర తురుము కట్ చేస్తున్నాం కదా, కొత్తిమీర తురుము కూడా వేసాం. వేసి చక్కగా శుభ్రంగా అట్లా కలుపుకోవాలండి. చూసారా, మనం ఇది కలుపుకున్న తర్వాత ఈ చేపలు నీట్గా ఆ మసాలా ఐటమ్స్ అలా నీట్గా పట్టించాలి. ఫుల్గా కింద మీద ఫుల్గా అలాగే నీట్గా పట్టించుకోవాలి. ఫుల్గా అలా పట్టించి ఉంచడం వల్ల మీకు ఏమవుతుంది, చేపకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఎందుకంటే వేపుడు కదా. ఈ ఫ్రై చేపకి ఎప్పుడైతే మనం నీట్గా ఈ ఉప్పు కారం బాగా మసాలా బాగా పట్టించి ఒక ప్లేట్లో పక్కన ఉంచుకుంటే, మసాలా పట్టించి ఒక ½ గంట వదిలేయాలండి. దాన్ని ½ గంట వదిలేస్తే చక్కగా నీట్గా ఉప్పు కారం బాగా పడుతుంది అన్నమాట. ఫిష్ ఎప్పుడు సన్నటి సెగ మీద వేపాలి. ఫిష్ ఎప్పుడు హైలో పెట్టి వేపామనుకోండి ఫిష్ మాడిపోద్ది. నెక్స్ట్ ఫిష్ బాగా ఉడకదు. ఎప్పుడైనా చేప అనేది సన్నటి సెగ మీద వేపాలి. జనరల్గా కర్రల పొయ్యి మీద వేపితే, కర్రపొయ్యి మీద వంట వండితే ఆ రుచే వేరండి. కానీ ఇప్పుడున్న ఇళ్ళల్లోని మనం ఉండడానికి కష్టమైపోతుంది. ఇలాంటి ఇంట్లోని కర్రల పొయ్యిలు అంటే అవ్వదు. గ్యాస్ స్టవ్ మీద సన్నటి సెగ మీద వేపుకుంటే బాగుంటుంది. మొత్తం మా 2 kg చేప నీట్గా ఉప్పు కారం నీట్గా అలా పట్టించామండి. అలాగా ఉప్పు కారం నీట్గా పట్టించి బాగా అలా రాసుకోవాలన్నమాట. అలాగా రాసుకుంటే ఆ ఫిష్కి చిన్న చిన్న కన్నాలు ఉంటాయి, ఆ కన్నాలు ఇట్లా వెళ్తుంది. చక్కగా బాగా పట్టించుకొని ఒక ప్లేట్ అలా ఉంచుకోవాలండి. ఒక ½ గంట అలాగా బాగా ఉప్పు కారం బాగా పడుతుంది కదా, అప్పుడు బాగుంటుంది. చూసారా, పచ్చి చేప చూస్తుంటే తినేనిపిస్తుంది కదా. ఉల్లికాడలు కొంచెం పొడుగ్గా మంచి కాడలు కట్ చేసుకున్నాను. కొంచెం కొత్తిమీర మళ్ళీ కాడలు మీరు కట్ చేసుకున్నాను.
కాయగూరలు బయట బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయండి. ఉల్లికాడ కూడా బాగా రేట్ ఎక్కువ ఉంది. చూసారు కదా, అలా నీట్గా చక్కటి మన చేపల రేకు పెంచుకోవాలి. అట్ల రేకు ఎప్పుడైనా పాన్ కొంచెం దలసరగా ఉందనుకోండి, మీకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. అట్ల రేకు పాను దలస తక్కువ అనుకోండి, ఫిష్ వేరంగా మాడిపోతుంది అన్నమాట మీకు. అందువల్ల కొంచెం లావు రేకు తీసుకుంటే కొంచెం బాగుంటుంది అన్నమాట. చూసారు కదా, ఉల్లికాడల్ని అలా సెంటర్లో అలా వేసుకున్నాం అన్నమాట. ఉల్లికాడల్ని కొంచెం కొత్తిమీర అలా వేసుకుంటే ఫిష్తో పాటు అది అలా వేగుతుంటుంది. చక్కగా మనం ఉల్లికాడలు తినవచ్చు, మంచి స్పైసీగా ఉంటుంది, బాగుంటుంది. అసలు ఉల్లికాడలు ఇప్పుడు రేట్ ఎక్కువ అవ్వడం వల్ల వాడకం తగ్గింది, కానీ అసలు ఉల్లికాడ కొత్తిమీర లేని వంటే లేదండి. మీకు వెజిటేరియన్ ఉండండి, నాన్ వెజ్ ఉండండి, దేనికైనా ఉల్లికాడ కొత్తిమీర కంపల్సరీ ఉండాల్సిందే. మేము ఎప్పుడు మా ఛానల్లోని ఎప్పుడు డిఫరెంట్ వీడియో పెట్టాలి మేము ప్రయత్నిస్తుంటాం, అలాగే పెడుతుంటాం. అలాగే మీ ఆదరాభిమానం కూడా మాకు చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. అలాగే మా ఛానల్ మీరు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాకేమైనా సూచనలు తెలియపరచాలంటే కామెంట్ రూపాన్ని మీరు తెలియపరచవచ్చు. అలాగే ఈ ఫిష్ చక్కగా మిరియాల రసం పెట్టుకొని రసంతో చక్కగా ఫిష్ ఫ్రై తింటే గొప్ప టేస్ట్గా ఉంటుందండి. లేదు మామూలుగా మీరు ఉట్టినోటితో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చేప తింటున్న కొద్దీ తినాలనిపిస్తుంటుందండి. ఇది సముద్ర చేపలను గొప్పతనం ఏంటంటే ఇది ఏ వయసు వారైనా తినచ్చండి. బాడీకి ఎటువంటి హానికరం ఉండదు. ఈ చేప వంజరం నుండి కోనం వండి రెండు ఒక జాతి సేమ్. అసలు సముద్ర చేపే మీకు ఎప్పుడు బాడీకి హానికరం ఉండదండి, ఒంటికి చాలా మంచిది. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వైజాగ్ గుమ్మగుమ్మలు.